మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? 2026 సంవత్సరం జూన్ మాసం మాస ఫలితాల భాగంగా మిథున రాశి వాళ్ళకు ఎలా ఉందో మనం తెలుసుకునే ముందు ఈ రాశికి సంబంధించిన గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. గ్రహాలు లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ మాసం 20వ తారీఖు వ్యయంలోకి వస్తున్నాడు. వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి 15వ తారీఖు జన్మంలోకి వస్తున్నాడు. జన్మంలో ఉన్న గురువు 2వ తారీఖు ద్వితీయంలోకి వస్తున్నాడు. జన్మంలో ఉన్న శుక్రుడు 8వ తారీఖు ద్వితీయానికి వస్తున్నాడు. జన్మంలో ఉన్నటువంటి బుధుడు 22వ తారీఖు 2వ స్థానానికి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. యథావిధిగా 3వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో శని అట్లే సంచరిస్తున్నారు. ఈ 3 తప్ప మిగతా అన్ని గ్రహాలు మారుతున్నాయి. వీళ్ళకు ముఖ్యంగా చెప్పుకోదగింది గురువు 2వ ఇంట్లోకి రావడం విశేష శుభఫలదాయకం. ధనస్థానాలకు గురువు ఉచ్చస్థితిలోకి రావడం విశేష ధన యోగంగా చెప్పవచ్చు. అదేవిధంగా జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు ద్వితీయానికి రావడం, అంటే పంచమాధిపతి ద్వితీయానికి వస్తే చాలా మంచిది. ఎందుకంటే అది కూడా ధనాన్ని సూచిస్తుంది. రాశాధిపతి ద్వితీయానికి వస్తున్నాడు. ఈ రాశికి శుభగ్రహాలైనటువంటి బుధ శుక్రులు 2వ ఇంట్లోకి రావడము, 2వ ఇంట్లో ఆల్రెడీ ఒక ఉచ్చస్థితి గ్రహం ఉండడము వీళ్ళకు విశేష ధనయోగం మనకి నాంది, వీళ్ళకి పునాది పడతా ఉంది. రాబోయే రోజుల్లో మంచి డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు బీజాలు పడిపోతున్నాయి. అంటే ఈ మాస ఫలితం ఏ రాశికైనా మాస ఫలితం చెప్తే ఆ మాసం చెప్పిన ఫలితాలు ఆ మాసంలో జరిగిపోవు. కొన్ని స్టార్ట్ అవుతాయి, కొన్ని జరుగుతాయి, కొన్ని లాంగ్ రన్లో రిజల్ట్స్ ఇస్తాయి. అక్కడికి వచ్చిన మూలకొని మళ్ళీ రిజల్ట్స్ కనిపిస్తాయి. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇక్కడ ఆర్థికంగా వీళ్ళకు బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే ఇంకా సంవత్సరకాలం అంటే లాంగ్ రన్లో గురువు అక్కడ ఉంటాడు కాబట్టి, ఈ రాశిలో బుధ శుక్రుడు అక్కడ వస్తున్నారు కాబట్టి వీళ్ళకి 2వ స్థానం అంటే కుటుంబ స్థానము. మంచి ముష్టాన భోజనం తింటారు, మంచి వస్త్ర భూషాలంకరణాలు ఉంటాయి. అంటే శుక్రుడు అంటే మనకు ఆర్నమెంట్స్, వస్త్రాలు, లగ్జరీ అంతా శుక్రుడే. ఇంకా రాశ్యాధిపతి కూడా అందరం కలిశాడు కాబట్టి ఇంకా బలం పెరిగింది. కాబట్టి ఈ టైంలో వీళ్ళు నగలు కొనొచ్చు, బట్టలు కొనొచ్చు, మంచి నచ్చినటువంటి 7 స్టార్ హోటల్లో పోయి భోజనం చేసినా ఆశ్చర్యం లేదు. వాళ్ళ స్థితులు బట్టి మారచ్చు. కుటుంబానికి ఆదాయాలు పెరుగుతాయి, కుటుంబంలో సుఖ కార్యాలు జరుగుతాయి. కాబట్టి కుటుంబం అంటే ఏమి? భార్య అయితే భార్య పిల్లలు, అదే లేడీస్ అయితే భర్త పిల్లలు. కాబట్టి కుటుంబం 2వ స్థానం అంటే ప్రాథమిక విద్య. అదే 10th క్లాస్ వరకు అయితే 6 నుంచి 10th క్లాస్ ఇంటర్ వరకు 4వ స్థానము. ఇంటర్ తర్వాత వచ్చేటువంటి అన్ని రకాల చదువులు 9వ స్థానము. 9వ స్థానం అయిన తర్వాత విదేశీ చదువులు అయితే 12వ స్థానము. ఇప్పుడు 2వ స్థానంలోకి 3 శుభగ్రహాలు వస్తున్నాయి కదా. కాబట్టి వీరింట్లో ప్రాథమిక విద్యలో ఉన్న పిల్లలందరికీ కూడా మంచి మంచి స్కూల్స్ దొరకడము, మంచిగా వాళ్ళు మంచి స్థాయికి వస్తారు. ఇప్పుడు మంచి స్కూల్ ఇప్పుడు చేరిపోయారంటే ఫ్యూచర్లో మంచి గొప్పలు అవుతారంటారు రూలు. టీచర్లు బాగలేరు, సౌకర్యమైన స్కూల్లో చేరితే మాకు అప్పట్లో టీచర్స్ సరిగా లేకుండా చదువుకోలేకపోయామని పెద్దయినాక బాధపడతారు. అంటే ఇప్పుడు పడ్డతా ఉంది పిల్లలకు ఫౌండేషన్ పడిపోతూ ఉంది, మంచి స్కూల్స్ వస్తాయి ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆదాయం బాగానే ఉంటుంది. మిథున రాశి వాళ్ళకు గురువు బాగానే ఉన్నాడు. 10వ ఇంట్లో ఉన్న శనేశ్వరుణ్ణి గురువు చూస్తాడు. 10వ ఇంట్లో శని అంటే అష్టమాధిపతిని గురువు చూడటం వల్ల శని యొక్క తాకడ తగ్గుతుంది. భాగ్యంలో రాహు ఉన్నాడు. తండ్రి ఉన్న వాళ్ళైతే ఇబ్బంది, తండ్రి లేని వాళ్ళకైతే రాహు యోగిస్తాడు, విదేశీయాన్ని ఇస్తాడు. చక్కగా వీళ్ళకు అన్ని రకాల భోగభాగ్యాలు ఇస్తాడు రాహు. తండ్రి ఉంటే తండ్రికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే రాహు పితృస్థానంలో ఉంటే రవిగ్రహాన్ని బాధిస్తాడు కదా గ్రహణ రూపంలో. కాబట్టి పితృస్థానంలో రాహు ఉన్నప్పుడు తండ్రికి ఇబ్బందిగా ఉంటుంది. తండ్రి ఎవరితో మోసపోవడం కానీ, తండ్రి ఏదైనా నష్టపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు తండ్రి లేని వాళ్ళకైతే ఆ ఇబ్బంది ఉండదు. ఇతర ఇంకా కేతు కూడా 3వ ఇంట్లో ఉన్నాడు. పాపగ్రహం 3వ ఇంట్లో మంచిదే. ఓవరాల్గా తీసుకుంటే గురువు ఎప్పుడైతే మారాడో ఒకసారి స్థితిగతులు అన్ని రాశులకు మారిపోయినాయి. ఉచ్చ స్థితిలోకి వచ్చాడు 12 సంవత్సరాల తర్వాత. ప్రతి రాశికి ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంది గురువు ఉచ్చ స్థితిలోకి రావడం వల్ల. కాబట్టి మిథున రాశి కూడా బాధకాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అయినా కానీ శుభగ్రహం కాబట్టి వీళ్ళకు శుభ ఫలితాలు చూస్తారు. అక్కడ బుధ శుక్రులు కూడా కలిశారు కాబట్టి అది ఇంకా ఎక్కువ అవుతుంది, రెట్టింపు అవుతుంది. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా చూస్తే వ్యాపారాలు పెట్టుకునే వారైనా, పెట్టుబడులు పెట్టే వాళ్ళైనా పెట్టొచ్చు అంటారు? పెట్టుబడులు పెట్టేవాడు పెట్టుకోవచ్చు.
ద్వితీయ ధనస్థానంలోనే 3 గ్రహాలు శుభగ్రహాలు వస్తున్నాయి కదా, అంటే ధనస్థానంలోకి వచ్చినప్పుడు పెట్టుబడి పెట్టుకోవచ్చు. వాళ్ళ జాతకరీత్యా ఏదైనా దుర్దశ నడుస్తుంటే మనం ఏం చేయలేం, కానీ జాతకరీత్యా కూడా మంచి దశ నడుస్తుంటే ఈ గోచారం ఇంకా అడిషనల్ బెనిఫిట్ అయిపోతుంది. ఓకే, అది ఇది కలిస్తే ఇంకా బాగుంది. వృత్తి స్థానంలో ఉన్న శనేశ్వరుని కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి వృత్తిరీత్యా పెట్టుబడులు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. గృహయోగం వాహన యోగం కూడా ఉందంటారా? ఆ వాహన యోగము గృహయోగము రెండు. ఎందుకంటే మిథున రాశికి 4వ ఇంటి వాడు గృహ వాహన యోగానికి రాశికి అధిపతి బుధుడు ద్వితీయంలోకి వచ్చి శుక్రుడితో కలిసి పంచమాధిపతితో కలిసి గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి అక్కడ శుభత్వం ఏర్పడింది. కాబట్టి గృహ వాహన యోగాలు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. మరి గురుగారు, ఈ మాసంలో ప్రథమార్థం అంటే మొదటి 15 రోజులు బాగుంటుందంటారా? ద్వితీయార్థం అమావాస్య తర్వాత వీళ్ళకి ఎక్కువ బాగుంటుంది? రెండు ప్రథమార్థం ద్వితీయార్థం రెండు బాగున్నాయి. వ్యయస్థానంలో కుజుడు వస్తున్నాడు. వ్యయస్థానంలో కుజుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నిద్ర సరిగ్గా పడదు. 12వ స్థానం అంటే మనం పడుకొని నిద్రపడి పడకది. అక్కడ కుజుడు ఉంటే ఏమవుతుంది, అప్పుడు ఆలోచిస్తారు, ఆలోచన అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏం చేయాలి రేపు అనేసి, నిద్ర మర్చిపోతారు. అదే అంటూ ఉంటారు, నేను రాత్రంతా ఆలోచించాలి ఏం చేయాలనేసి, నాకు మళ్ళా ఐడియా వచ్చింది అంటారు. అంటే పగలు ఆలోచించలేదని కదా అర్థం, అంటే నిద్రపోకపోతేనే కదా ఆలోచిస్తారు. కాబట్టి 12వ స్థానంలో ఒక శుక్రుడు రాహు తప్ప ఏ గ్రహం ఉండకూడదు. శుక్రుడు కామానికి అధిపతి, రాహు భోగానికి అధిపతి. 12వ స్థానము అనేది అయిన సైన భోగస్థానం కాబట్టి వాడు వాళ్ళు యోగిస్తారు. వేరే గ్రహాలు ఉన్నాయంటే డిస్టర్బే ఉంటుంది. గురువు ఉంటే కూడా డిస్టర్బే 12వ స్థానంలో. ఇప్పుడు గురువు అంటే ఏమి, ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ ఉన్నవాడు. అప్పుడు పూజ రూమ్ ఏం చేస్తారు, బెడ్రూమ్ ఏం చేస్తారు, పూజ రూమ్ లాగా పెట్టుకుంటారు. అదంతా నీట్గా ఉండాలి, దాన్ని సర్దుకునే దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఎట్టు ఉండాలి, ఎదుటి చూసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ వచ్చే కాడికి కంఫర్ట్గా ఉన్న గ్రహాలు ఒక శుక్రుడు రాహు మాత్రమే. కుజుడు ఉన్నాడంటే ఆవేశానికి, ఆలోచనకి, కోపానికి, టార్గెట్స్కి. అప్పుడేమవుతుంది, ఆ కుజుడు మారే వరకు వీళ్ళకి ఇప్పుడు నిద్ర సరిగ్గా ఉండదు. ఎటు వచ్చి మిగిలిన గ్రహాలు బాగున్నాయి కాబట్టి కుజుడు వ్యతిరేకంగా ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా తీసుకుంటే అదే చెప్తున్నా, నిద్ర సరిగ్గా ఉన్నప్పుడు కొంచెం నలత చేస్తుంది. 6వ ఇంటి వాడు కుజుడు వేయంలోకి వచ్చాడు అంటే ఆరోగ్యరీత్యా ఏదైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, లేదా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు నిద్రాభంగం ఉంది కాబట్టి ఒక లాజికల్గా ఒక పని చేయొచ్చు. నిద్రగానే పట్టకుండా ఇబ్బందిగా ఉంటే ఒక 500 నుంచి వెనక్కి రివర్స్ కౌంటింగ్ 1 వరకు లెక్క పెట్టాలి. 500, 499, 498, 497 అంటే రివర్స్ కౌంటింగ్ చేయడం వల్ల కండ్లు బరువెక్కిపోయి నిద్ర వచ్చేస్తుంది. ఈ టిప్ అందరూ చేయొచ్చు? ప్రతి ఒక్కరు చేయొచ్చు. నిద్ర రాని వాళ్ళంతా ఈ పని చేయొచ్చు. వెనక్కి 1, 2 500 నుంచి కంటిన్యూగా మిస్ కాకుండా రావాలని ట్రై చేస్తే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎప్పుడు నిద్రలో కలిపింటారు. దీనికి స్లీపింగ్ ట్యాబ్లెట్ అవసరం లేదు. కాబట్టి వ్యయస్థానంలో ఈ నెగిటివ్ గ్రహాలు ఉన్న వాళ్ళు, వ్యయస్థానంలోకి గోచారంలో నెగిటివ్ గ్రహాలు వచ్చినప్పుడు ఈ టిప్ను పాటించవచ్చు. ఏదైనా రివర్స్ చేయాలి, ఏది చేసినా. ఇప్పుడు 10, 9, 8, 7 అనే రివర్స్ వస్తాం కదా, అప్పుడేం చేయాలి, ఎక్కువ క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. అప్పుడేమవుతుంది, ఇప్పుడు కొన్ని ఉంటాయి, సండే టు సాటర్డే, సాటర్డే ఫ్రైడే థర్స్డే వెన్స్డే ఇట్లా రివర్స్లో రావాలి. డిసెంబరు, నవంబరు, సెప్టెంబరు అంత స్పీడ్ రాదు చూడండి. స్పీడ్ రానప్పుడు అవుతుంది, ఆటోమేటిక్గా మెదడు బరువెక్కిపోతుంది, లాగేస్తుంది నిద్రలోకి. కాబట్టి ఇటువంటి టిప్ని పాటించవచ్చు. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళకు రాశిలోకి 15వ తారీఖు నుంచి రవి వస్తున్నాడు. రవిగ్రహం వీళ్ళకి మంచిది కాదు కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. అదేవిధంగా వ్యయ స్థానంలోకి కుజుడు వస్తున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీ చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం, భుజంగ స్తోత్రాలను చదువుకోవచ్చు, శివనామ స్మరణ చేసుకోవచ్చు. ఈ 2 దేవతలు ఆరాధిస్తే ఈ 2 గ్రహాలు హార్డ్గా ఉన్నటువంటి తత్వాన్ని స్మూత్ అయిపోతాయి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.